హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సంకల్ప్ వ్లాగ్స్. ఇవాళ మీకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. టమాటా, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, చికెన్, కర్డ్, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, బాదం, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, ఇలాచి, స్టార్ మసాలా. ముందుగా ఈ ఎల్లో ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అన్ని మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఈ ఐటమ్స్ వల్ల మనం రెస్టారెంట్ లాంటి టేస్ట్ వస్తుంది. స్టవ్ పై ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్లో చూపించాను ఈ ఐటమ్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకుంటాను. ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ముందుగా వేస్తే మాడిపోతాయి. డ్రై రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం పౌడర్ లాగా. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి, క్లీన్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ లెమన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. చికెన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కంప్లీట్గా మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని మంచిగా మ్యారినేట్ అవుతుంది. స్టవ్ పైన ఇంకో కడాయి తీసుకున్నానండి. కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక క్యూబ్ బటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ ఉంటుందని. చిటికెడు సాజీరా యాడ్ చేసుకుంటున్నామండి. బిర్యానీ ఆకు, ఆనియన్, నెక్స్ట్ ఇవంతా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే టమాటా కట్ చేసుకున్నానండి, వాటిని పేస్ట్ చేసుకొని క్యూబ్ లాగా చేసుకున్నాను. ఇలా ఆయిల్ అంతా బయట వచ్చేసేలాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ చేసుకున్నానండి, మంచిగా తీసుకోవాలి కలిపేలాగా. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకున్నామండి. మంచిగా కొంచెం మగ్గినాక ఇప్పుడు దీంట్లో మిర్చి పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకుంటున్నామండి. ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ యాడ్ చేసుకుని స్పైసెస్ అని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టుకున్నామండి. మూత పెట్టి మనకి ఇక్కడ ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదండి. కాసేపు వాటర్ వేసి మనం దీన్ని ఉడకబెట్టుకుంటాం. వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు చికెన్ ఉడికేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ముక్క బాగా ఉడికేలాగా చూసుకోవాలండి. టేస్ట్ సరిపోయా లేదా చేసుకుని మూత పెట్టేసుకున్నామండి. బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. అయిపోయిందండి. మళ్ళీ ఫైనల్గా ఫ్రెష్ టొమాటో చేస్తున్నాం.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సంకల్ప్ వ్లాగ్స్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మీకోసం ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంకల్ప్ వ్లాగ్స్.